నేను ఒక మాట చెప్తాను వెంకటస్వామి గారు. మీ ప్రాబ్లం ఏంటంటే మీరు మంచివాళ్ళు, మీరు కాంగ్రెస్ లో ఇమ్మడడం కష్టం. ఇక మీరు ఇవాళ మాట్లాడారు కదా, మొన్ననే మీరు కొంత ఆత్మావలోకనం అది ఇది అని అన్నారు. ఇప్పుడు గంత నిజాయితీగా మాట్లాడడం కాంగ్రెస్ తరఫున సరిపడదు. మీరు ఇంకా భుజాల మీద వేసుకోవాలి కాంగ్రెస్ ని. మీరు వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తే ఎంత బిల్లు చేసినారు, పోలీస్ ఫోర్స్ ఎంత బిల్లు చేసినారని చెప్పండి. శరత్ గారు ఒక్క నిమిషం, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తేనే బీజేపీలో సమన్వయం ఉండాలి అని మీరు చెప్పిందని ఏకీభవిస్తున్నా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఒకటి కాంగ్రెస్ ప్రచారం చేస్తాను, బీఆర్ఎస్ అక్కడక్కడ బీజేపీ కుమ్మకైన మేమే గనక నిజంగా పొత్తుకెళ్తే మీకు అసలు ఒక 20 మున్సిపాలిటీ కూడా రావు, ఒక కార్పొరేషన్ కూడా రాదు. నిజంగా బీజేపీ టీఆర్ఎస్ గనక కలిసేది ఉంటే, అఫీషియల్ కలిసేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి బొంద పెడతారు. ఇలా ఒక్కడు కూడా రా సీటు. నేను చెప్తున్నా, ఎక్కడ అక్కడక్కడ మంత్రుల దాంట్లో డౌట్ ఏమున్నది. సో ఒకసారి హంగ మున్సిపాలిటీ చూద్దాం. ఇప్పటి వరకు 14 మున్సిపాలిటీలో హంగ వచ్చింది. జిన్నారం, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, 14 మున్సిపాలిటీలో హంగ వచ్చింది. జిన్నారం, జమ్మికుంట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కోహీర్, ఆలంపూర్, జనగామ, ఇస్నాపూర్, జహీరాబాద్, అలియాబాద్, మంచిర్యాల, కేసముద్రం, దేవరకద్ర, అమరచింతలో హంగ్ వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇక్కడ కీలకం కానున్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీ వాటిలో మెజారిటీ కైవసం చేసుకోవచ్చు, ఎందుకంటే అధికార పార్టీకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అరుదైన ఫీట్ సాధించే దిశగా వెళ్తున్నారు. 15కు 15 ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది. ఇప్పటివరకు ఉన్న దానిలో 10 ఆల్రెడీ గెలిచారు. ఈ 5 కూడా లీడింగ్ ఉన్నారు. 15కు 15 క్లీన్ స్వీప్ చేసే దిశగా అడ్లూరు లక్ష్మణ్ అక్కడ ధర్మపురి మున్సిపాలిటీలో వెళ్తున్న పరిస్థితి. ఒకసారి ఇప్పటి వరకు ఉన్న రౌండ్ అప్ నేను చదువుతాను. ఒక్కో మున్సిపాలిటీలో ఆదిలాబాద్ లో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. 11 వార్డుల్లో 8 బీజేపీ ఆల్రెడీ గెలుచుకుంది. బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, ఇతరులు 1. ఆదిలాబాద్ చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్. సర్ప్రైజింగ్ అంటే ఇంత బీజేపీ ఫేవర్ లో ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత ఫేవర్ లో ఉంటుంది అనుకోలేదు. 8 బీజేపీ, బీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, ఇతరులు 1. అక్కడ పాయల్ శంకర్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. టోటల్ 49 వార్డ్స్ ఉన్నాయి. సో 49 వార్డులు అయ్యేసరికి ఇదే విధంగా రిజల్ట్ ఉంటుందన్న చూడాలి. పాయల్ శంకర్ ఆల్రెడీ అక్కడ క్యాంపుకు బీజేపీ వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేశారు. ఎస్ నరవర్ వేణుగోపాల్ రెడ్డి గారు. అంటే ఆదిలాబాద్ జిల్లాలో జనరల్ గా మాకేంటంటే కొంత మాకు ఆ మహారాష్ట్ర బెల్ట్ అంటాం మేము దాన్ని, అదంతా కూడా నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఎప్పుడు కూడా అన్ని ఎలక్షన్లలో మాకు కొంత రిజల్ట్స్ ఉంటున్నాయి, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ లేదంటే లోకల్ బాడీస్ కానీ. ఇప్పుడు కూడా అదే కనిపిస్తున్నది. ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాకు వస్తుందని మేము విశ్వాసంతో ఉన్నాం. ఆదిలాబాద్ సర్ప్రైజింగ్ సర్ప్రైజ్ ఏం లేదు సార్, నేచురల్ గా వస్తుంది అనుకున్నాము. 49 కదా మీరు చెప్పింది. 49లో ఇప్పటి వరకు 10 రిజల్ట్స్ వస్తే 8 వచ్చాయి బీజేపీకి. శరత్ గారు ఇంతకుముందు శరత్ గారు లేరా అంటే కాంటాక్ట్ లేదు వెంకన్న. ఒక్క నిమిషం ఒక్క మున్సిపాలిటీ వారికి వెళ్దాం. ఎస్ కత్తి వెంకటస్వామి గారు, ఆదిలాబాద్ లో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అంత రిజల్ట్ బాగాలేదు. ఓవరాల్ గా డిస్టిక్ కూడా కత్తి వెంకటస్వామి ఉన్నారా? సో ఓవరాల్ గా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. నెక్స్ట్ మనం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా తీసుకుందాం. నిర్మల్ 11 కాంగ్రెస్, బీఆర్ఎస్ 2, బీజేపీ 6, ఇతరులు 2. సో నిర్మల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఓవరాల్ గా 42కి కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 2. ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఓటమి తర్వాత. ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహర్రావు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ 3rd పొజిషన్కి వెళ్ళింది. బీజేపీ 6, ఇతరులు 2. అక్కడ మైనారిటీ ప్రాబల్యం కలిగిన వార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఎంఐఎం 2 చోట్ల ఉంది. బైన్సాలో టోటల్ 42. బైన్సాలో 12 ఇప్పటి వరకు ఉన్న దానిలో మజ్లిస్ గెలిచింది అవుట్ ఆఫ్ 26. ఖానాపూర్ కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు 1. ఇంకా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ లో 7 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్ కు లీడ్ కనిపిస్తుంది, 4 ఇతరులు. కాగజ్ నగర్ లో 5 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇతరులు. మంచిర్యాల జిల్లాలో లక్షడిపేట 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ 1,
బీజేపీ 1, బెల్లంపల్లి 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్. చెన్నూరులో బెల్లంపల్లి చాలా టఫ్ ఉంది, ఇంకా అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటుతో బయటపడుతుందేమో. 1 ఇండిపెండెంట్. చెన్నూరులో 7 కాంగ్రెస్, బీఆర్ఎస్ 4, 1 ఇండిపెండెంట్. సో మంచి రిజల్టే బీఆర్ఎస్కి వచ్చింది చెన్నూరులో కూడా. కేతన్పల్లిలో 7 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్, 1 బీజేపీ, 4 ఇండిపెండెంట్లు. సో ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. ఆదిలాబాద్ అయిపోయింది. కుమరంభి, వాసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ఇవన్నీ కూడా. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అంత గొప్ప రిజల్ట్ ఏం కనిపించట్లేదు. ఎస్ దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి మనకు జాయిన్ అయ్యారు. జయప్రసాద్ గారు, భరత్ గారు, ఆదిలాబాద్ లో బీజేపీ ప్రాబల్యం కనిపిస్తుంది కొన్ని చోట్ల, ముఖ్యంగా ఈ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కొంత బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆశించిన రిజల్ట్ రాలేదు. కానీ మీకంటే బీజేపీ చాలా బెటర్ గా ఉంది. నిర్మల్లో గానీ, తర్వాత ఆదిలాబాద్ లో గానీ బాగుంది. చెన్నూరులో మీకు బాగుంది. ఇప్పుడు చెన్నూరు గానీ, కేతన్పల్లి కూడా. కేతన్పల్లి ఆల్రెడీ మున్సిపాలిటీ వచ్చేసింది. మేము చెన్నూరు గానీ, బెల్లంపల్లి గానీ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే మా నాయకత్వం బాగా గట్టిగా పనిచేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను సరైనటువంటి రీతిలో సమన్వయం చేసుకుని ముందుకు పోయిన దగ్గరల్లా కొంత రిజల్ట్స్ మంచిగా కనబడుతున్నాయి భరత్. ఇప్పుడు జైరాబాద్ లో మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినాం ఇక్కడ. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ 37 లో మాకు 15 వచ్చినాయి జైరాబాద్ లో. 14 కాంగ్రెస్ వచ్చినాయి, బీజేపీ 3 వచ్చినాయి. అంటే ఇక్కడ కూడా మేము చాలా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఇంకొక 2 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినాం. అవి కొద్ది తేడాతో పోయినాయి. రీకౌంటింగ్ జరుగుతా ఉంది. నేను ఏమంటున్నా అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల అంటే ఆ విధానాల పట్ల వ్యతిరేకత అయితే కనబడతా ఉంది. ఆ వ్యతిరేకత ఓడిపోయేంత వ్యతిరేకత అనేటువంటి విషయంకి వచ్చే వరకు స్థానిక పరిస్థితుల వల్ల, ఎందుకంటే రేపు స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉండడం వల్ల ఎమ్మెల్యేతో ఏదైనా పని జరగవచ్చు, ఎంపీతో ఏదైనా పని జరగవచ్చు, అధికారులతో కొన్ని పనులు కావచ్చు అనేటువంటి భావనతో స్థానిక సంస్థల్లో అధికార పార్టీ వైపు కొంత మొగ్గు చూపింది. ఎక్కడైతే పోరాటం చేసి మా పక్షాన ఉంటారో, నిలబడతారో అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి మీరు వాళ్లలో మేము దాదాపుగా ఎక్కువ సంఖ్యలో వాళ్లలో గెలుస్తూ వచ్చినాం. ఈ టెక్నికల్ గా ఏమైతే ఎక్సాఫిషియో మెంబర్స్ రకరకాల వల్ల కొన్ని మున్సిపాలిటీని మేము కోల్పోయినప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా నేను మొన్న పంచాయతీ ఎన్నికల్లో మేము ఏ ఓటింగ్ అయితే సాధించినామో అర్బన్ లో కూడా దాదాపుగా ఓటింగ్ ఆ శాతంలోనే ఉంటది. సీట్లలో తేడా ఉంటే కొంచెం ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా ఇవాళ బీఆర్ఎస్ పట్ల ఆదరణ పెరుగుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు గీట్రాయి కావు కదా భరత్, మీకు కూడా తెలుసు. 20లో మేము అప్రతీతంగా గెలిచినాం, అన్ని గెలిచినాం, ప్రతిపక్షాల జాడే లేకుండా ఉండే. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు 33 గెలిచినాం, మున్సిపాలిటీలు అన్ని గెలిచినాం, కార్పొరేషన్లు దాదాపు గెలిచినాం. అయినా 23 ఎన్నికల్లో ఓడిపోయినాం. కాబట్టి ఈ ఎన్నికలు అనేటువంటివి ఒక అంటే ప్రతిపక్ష పార్టీకి సరైనటువంటి రీతిలో ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారం చేయడానికి, ప్రభుత్వ విధానాలు వివరించడానికి మా క్యాడరు చాలా విస్తృతంగా పనిచేసిండ్రు. రిజల్ట్ కంటే కూడా మేము సమర్థవంతంగా గ్రామీణ మన పట్టణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల విషయంలో ప్రజల దగ్గరికి పోయి ఈ పార్టీ ప్రజలకు ఉన్నటువంటి బాకీని కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా స్పష్టంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక సిరిసిల్ల నుంచి బ్రేకింగ్ న్యూస్ అంటుంది. సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అవుట్ ఆఫ్ 39 వార్డ్స్ బీఆర్ఎస్ 29. కేటీఆర్ బ్రహ్మాండమైన విజయం సాధించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39కి 29 బీఆర్ఎస్, బీజేపీ 5, కాంగ్రెస్ 4, ఇండిపెండెంట్లు 1. కాంగ్రెస్ 3వ పొజిషన్ లోకి నెట్టబడ్డది. నిజానికి కేటీఆర్ మెజార్టీ బాగా తగ్గింది. అంతకుముందు 88,000 మెజార్టీ 2018లో వస్తే 2023లో కేవలం 29,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన అప్పుడు చెప్పారు, నేను మద్యం, డబ్బు, మందు ఇవన్నీ కూడా పంచను, అందుకోసం నా మెజార్టీ తగ్గినా పర్లేదు అన్నారు. సో సిరిసిల్లో బీఆర్ఎస్ విజయం. బీఆర్ఎస్ 29, బీజేపీ 5, కాంగ్రెస్ 4. కేటీఆర్ బ్రహ్మాండమైన రిజల్ట్ సిరిసిల్లో తీసుకొచ్చారు. వేములవాడలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత
కనబడట్లేదు. బీఆర్ఎస్ బీజేపీ అక్కడ డామినేట్ చేస్తున్నాయి. సిరిసిల్ల బీజేపీ, అదేవిధంగా సిరిసిల్లో బీజేపీ 5 చోట్ల. సో బండి సంజయ్ అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కంటే ముందంజ నిలిపగలిగారు. వేములవాడలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి. ఎస్ నర్రన్ వేణుగోపాల్ రెడ్డి గారు, కేటీఆర్, సిరిసిల్ల, వేములవాడ 2 చోట్ల కూడా వేములవాడలో బీజేపీ కూడా బాగుంది. ప్రతాప రామకృష్ణ అక్కడ మొదటి నుంచి కూడా నాకు తెలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు ఉండే. బీఆర్ఎస్ సమయంలో కూడా బీజేపీకి అక్కడ ఉంది. కొంత సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ సంబంధించి అప్డేట్ చెప్పాలి. కరీంనగర్ లో 5 వార్డులకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది. 5 వార్డులో కూడా బీజేపీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. ఎస్ అంటే వేములవాడకు సంబంధించి వాస్తవంగా మున్సిపాలిటీ రావాలి మాకు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. వేములవాడ అసెంబ్లీ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది, బీజేపీకి పాజిటివ్ ఉంటుంది. రావాల్సి ఉంటే సరే పూర్తి రిజల్ట్ వచ్చే వరకు తెలుస్తుంది. ఇప్పుడైతే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చెప్తున్నారు. సిరిసిల్లలో ఇవాళ మేము సెకండ్ ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే అక్కడ కూడా మామూలు, ఎందుకంటే కేటీఆర్ గారు కొంత ఆయన ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్గా అక్కడ ప్రచారం చేసి ఆడ ఉన్నాడు కాబట్టి సరే వారికి కొంత అనుకూలత ఉంటుంది. అయినా మేము దాన్ని ఎదుర్కొనేందుకు ఒక అపోజిషన్లో బీజేపీ రావడం అనేది గొప్ప విషయం. ఈ రెండులో మాకు వేములవాడ మీద కొంత ఆశ ఉండే, మరి పూర్తి రిజల్ట్స్ వస్తే వేములవాడలో పర్లేదు, మీరు కాంగ్రెస్ కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారు. కరీంనగర్ కూడా కార్పొరేషన్ మాకు 100% వస్తుంది, అలా తేడా ఏం లేదు. ఆల్రెడీ చెప్పినట్టే వస్తున్నాయి రిజల్ట్. మిగతా పార్టీల కంటే మాకు చెప్పినట్టే వస్తున్నాయి. ఈసారి మైనార్టీలకు కూడా కొంత మేము సీట్లు ఇచ్చి కొంత మైనార్టీలకు కూడా మేము అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి చేస్తున్నట్టు మా ఎంపీ గారు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్లో మాది కొంత డామినేషన్ ఉంటుంది. మనతో పాటు వద్దిరాజు రవిచంద్ర గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు, రాజ్యసభ సభ్యులు. సో అయితే ఓవరాల్ గా కరీంనగర్ జిల్లా చెప్పండి. ఓవరాల్ గా ఎస్ జిల్లాల వారిగా తర్వాత వెళ్దాం. వేములవాడలో ఇప్పుడు మీరు అడిగారు కదా, 13 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 8 బీజేపీ. కాంగ్రెస్ ఆధిక్యతలోకి వచ్చింది, బట్ 5-8 2 బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే చెప్పలేం. 2 ఇండిపెండెంట్